ఈ కథలో కోడి, బాతు మంచి స్నేహితులున్నారు. పొద్దున్న 6 గంటలు కాకముందే కొక్కొరొక్కో అని కోడి అరిచేసరికి బాతు నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి కాఫీ తాగి మంచిగా కావాల్సినన్ని సిద్ధం చేసి బయటికి వెళ్ళిపోతాయి. ప్రతిరోజులా ఇంట్లో పనంతా ముగించుకొని బయటకు వెళ్తాయి. ఒక అందమైన చెరువులో బాతు ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలో పక్కనున్న కోడికి తలతలా మెరిసే తెల్లని హంస ఒకటి చూడడానికి చాలా ముచ్చటగా కనిపిస్తుంది. కోడి బాతును పిలిచి, అక్కడున్న హంసను చూడు ఎంత చక్కగా ఉందో అని అంటుంది. బాతు హంసను చూసి, ఇదేమిటి, ఇది కూడా కొంచెం నాకులాగే కనిపిస్తుంది, చూద్దాం పద అని హంస దగ్గరకు వెళ్తాయి. ఎవరు నువ్వు, రోజు మాకు ఎప్పుడూ కనపడలేదు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం కావాలి నీకు అని బాతు ప్రశ్నిస్తుంది. హంస, కొంచెం ఆగు, సమాధానం చెప్పనివ్వు, నా పేరు హంసరాణి, నేను వేరే చెరువు నుంచి ఇక్కడికి వచ్చాను. మా చెరువులో చేపలు అన్నీ వలవేసి పట్టుకొని పోయారు. ఒక పెద్ద చేప మాత్రమే ఉంది. దాన్ని పట్టుకుందామని నా ముక్కుతో పట్టుకునేసరికి ఎగురుకుంటూ ఈ చెరువులోకి వచ్చి పడింది. దాన్ని వెతుక్కుంటూ వచ్చాను. ఇంతలో మీరు కనిపించారు. ఓహో, ఆ చేప కోసం వచ్చావా? ఇంకా ఎందుకుంటుంది, మేము ఎప్పుడో దాన్ని కోసి ఫ్రై చేసుకొని తినేసాము. నీకు ఇంకేం దొరకదు. కావాలంటే మా కోడి గుడ్లు ఇస్తుంది, తినేసి వెళ్ళు, అంతే. సరేలే, ఇంకా చేసేదేముంది, ఆ గుడ్లు ఇవ్వండి, తిని వెళ్తాను అని అంటుంది. ఇందులో నీతి ఏమిటంటే, అనుకోని పరిస్థితి ఎదురైనప్పుడు ఆ పరిస్థితికి సర్దుబాటు కావాలి. థ్యాంక్ యూ.